బూడిదైపోతాయి. నా లింగం మీద శివుడు పెద్ద లింగం ధరించినటువంటిది తర్వాత ఇప్పుడున్న శిలాలింగంగా మారిందిలేండి. అది కూడా చెబుతాడు ఈయన. ఈ లింగం మీద పై భాగంలో హంస ఆకారంలో ఉన్న బ్రహ్మ, కిందకి వెడుతూ విష్ణువు శ్వేతవరాహ రూపంలో దర్శనమిస్తారు. అలా లింగం మీద పైకేమో బ్రహ్మ వెడుతున్నట్టు హంస రూపంలో, కిందకి విష్ణువు వరాహ రూపంలో వెడుతున్నట్టు కనుక చెక్కబడితే ఆ లింగమును అరుణాచల లింగమనే పిలవండి. మీ ఇళ్లలో కూడా అటువంటి లింగములు ప్రతిష్ఠించుకుంటున్నాడండి శివుడు. ఇప్పుడు మనందరం అరుణాచలం వెళ్ళలేం, అవునా? కానీ మీ ఇంట్లో అరుణాచలేశ్వరుడు ఉండాలి, లేదా మీ ప్రవచన మండపంలో, మీ గుళ్ళో, లేకపోతే ఇంకెక్కడో ప్రార్థనా స్థలంలో అరుణాచలేశ్వరుడు ఉండాలని మీ కోరిక కలిగితే ఓ లింగాన్ని తయారు చేయించుకోండి. ఆ లింగం శివలింగంలో ఏం చేస్తారు? లింగం పానవట్టం దగ్గర కాదు, లింగం దగ్గర హంస రూపంలో పైకి వెడుతున్నటువంటి బ్రహ్మని వెనక భాగంలో చిత్రీకరించండి. అది కూడా వెనక భాగంలో అనమాట, లింగం యొక్క వెనక భాగంలో. కిందకి వరాహ రూపంలో వెడుతున్నట్టుగా విష్ణువుని చెక్కించండి. అలా చెక్కించబడిన లింగాన్ని శుభముహూర్తంలో యంత్రముతో పాటు ప్రతిష్ఠించుకుంటే అది చిన్న లింగమైనా పెద్ద లింగమైనా అదే అరుణాచలేశ్వర లింగం అని పిలువబడుతుంది. అప్పుడు ఆ ఇల్లే అరుణాచలం. అంటే శివలింగం అరుణాచల రూపంలో ఉంటే, అరుణాచల లింగ రూపంలో ఒక లింగం ఉండి ఆ లింగం మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు అరుణాచలం. ఓ మండపంలో ఉంటే ఆ మండపం అరుణాచలం. ఈ గుళ్ళో అలాంటి లింగం ఉంటే ఈ గుడే అరుణాచలం. ఒకవేళ నువ్వు నీ మెడలో అలాంటి లింగాన్ని ప్రతిష్ఠించుకుంటే నీ శరీరమే అరుణాచలం. ఈ అరుణాచలం భయంకర పాపాలని భస్మం చేస్తుంది. ఇది చాలా గొప్ప గిరి, పరమగిరి. దీని మహిమ ఎంత అంతా కాదు అనగా వాళ్ళన్నారు, ఏమండి ఎప్పుడు ఇలా అగ్ని రూపంలో మండుతూ ఉంటే దాని దగ్గరకు వస్తే మేమే తట్టుకోలేకపోతున్నాం వేడి. అందున కృతయుగం తర్వాత వచ్చేటటువంటి యుగాల్లో ప్రజలకు శక్తి తగ్గుతుంది కదా. కలియుగంలో మానవుల సంగతి చెప్పాకరా, గట్టిగా ఎండలో నిలబడితే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కొంతమందికి రోగంట, అసలు ఎండ తగలకూడదు తెలుసా మీకు, అలాంటి రోగిష్ఠులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎలా బాగుపడాలి అనగా వెంటనే ఆయన నవ్వాడు. కృతయుగంలో ఈ లింగము రత్నలింగముగా ఉంటుంది. ఈ కొండ రత్నాకారంలో ఉంటుంది. ఈ అరుణాచలం కాస్త రత్నపర్వతంలో ఉంటుంది. త్రేతాయుగంలో మేరు పర్వతంలాగా అంటే బంగారు కొండగా ఉంటుంది. ద్వాపర యుగంలో రజతాచలం వెండి కొండ కింద ఉంటుంది. కలియుగంలో ఎర్రని రాళ్లతోటి అరుణాచలంగా ఉంటుంది. అన్ని శిలలే కనపడతాయి. కలియుగంలో శిలలేట, కృతయుగంలో అన్ని నవరత్నాలు, త్రేతాయుగంలో బంగారం, ద్వాపరయుగంలో వెండి, కలియుగంలో ఒట్టిరాళ్లు. ఎందుకంటే కలియుగంలో మానవులకి బంగారము వెండో కనపడితే తలో కాస్త తవ్వుకుపోతారు. ఆ రాళ్లు వెండనుకోండి, ఇక అక్కడ కొండ ఉండదు, అన్ని మొండే, మనవాడు ఏదైనా పట్టుకుపోతాడు. అందుకని కలియుగంలో పూర్తిగా శిలాకారంలో శిలాసదృశ్యమై ఉంటుంది. అయినప్పటికీ అపాయకరమైనటువంటిది, ఉపాయకరమైనది, జ్ఞానకరమైనది, అత్యంత పవిత్రమైనది, పాపాలను భస్మం చేసేది కూడా ఈ లింగమే. ఈ లింగం పరమ పాపాత్ముల దగ్గరికి వెడితే, వాళ్ళు దుష్టాలోచనతో వెడితే వేడిగా కనపడుతుందట. ఓ పాపాత్ముడు ఉన్నాడండి, వాడి ఆలోచనలన్నీ పాపిష్టాలోచనలు. అటువంటి వాడు అరుణాచలేశ్వరుని అలా దర్శనం చేస్తే వెంటనే వాడి శరీరం వేడెక్కిపోతుంది. ఆ లింగం నుంచి ఒక కాంతి వస్తుంది, వాడిని కొంచెం కాలుస్తుంది, వాడు హడిలి దూరంగా వెళ్ళిపోతాడు. ఎంత పాపాత్ముడైనా నేను పాపం చేశాను, పశ్చాత్తాపడుతున్నాను, నా పాపములు భస్మం అవ్వాలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ శివుడి దర్శనం చేసుకుంటే ఆయనలోంచి కొన్ని కిరణాలు వచ్చి వీడి పాపములను బూడిద చేసి వీడికి మాత్రం చల్లని ఆహ్లాదకరమైన స్పర్శను అందిస్తుందిట ఆ లింగం. వాడు పాపాత్ముడే, కానీ పశ్చాత్తాపంతో వెళ్ళాడు కదా, అందువల్ల ఆ లింగంలోంచి ఒక కిరణం వీడి మీద పడుతుంది. ఆ కిరణం వల్ల వీడి పాపములు బూడిదైపోతాయి. ఆ కిరణం వీడిని చల్లగా ఉంచుతుంది. ఏసీ రూములోకి వెడితే ఎలా ఉంటుందో అరుణాచలేశ్వరుడి దగ్గరికి భక్తితో పశ్చాత్తాపంతో వెడితే అలా ఉంటుంది అనమాట. నేను అనుభూతి పొందానండి. అరుణాచలేశ్వరుడికి నిలబడితే చల్లని గాలి తగిలింది, ఆహ్లాదం కలిగింది. అదే కొంతమందికి మాకు వేడి కలిగింది అన్నారు అంటే వాడు ఎక్కడో లోపల రవ్వంత అపరాధం చేశాడనమాట. ఆ గుడి చుట్టూ తిరగాలి, ప్రదక్షిణ చెయ్యాలి. అందులో అణువణువు ఒక శివకిరణమే, శివుడి దేహమే అది. అరుణాచలం అంటే శివుడి యొక్క డైరెక్ట్ శరీరం. అది ఒకటి కాదు, రెండు కాదు, శివుడే స్వయంగా చెప్పాడండి. ఏమనో తెలుసునా, నేను చెబుతున్న మాట విను. కొంతమందికి బ్రహ్మహత్యా పాపాలు ఉన్నాయి, తెలుసో తెలియకో బ్రాహ్మణ్ణి చంపారు, లేదా వేదములను అపహరించారు, ఇస్తామని ఇవ్వలేదు, లేదా ఓ మహానుభావుడైన పండితుడి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర
అడ్డకోలుగా మోసం చేసి డబ్బులు లాక్కు తిన్నారు, ఇస్తామన్న సొమ్ము ఇవ్వలేదు, ఇవన్నీ బ్రహ్మహత్యా పాపాల కింద వస్తాయి. బ్రాహ్మడికి ఇస్తానని ఇవ్వకపోయినా గొలుసు ఇస్తానందండి ఒక ఆవిడ ఓ బ్రాహ్మడికి ఇవ్వలేదు, అది బ్రహ్మహత్యా పాపమే. ఏమంటే నీకు ఇంత డబ్బు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు, ఓ 1,00,000 రూపాయలు ఇస్తానని ఇవ్వలేదు, అది బ్రహ్మహత్యా పాపమే. లేదా కత్తితో కసక్కని ఏ పద్మాకర్ గారు పోటు పొడిచారు, అది బ్రహ్మహత్యా పాపమే. ఇప్పుడు పడవకండి. ఇలాంటి పాపముల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే తక్షణం అరుణాచలం వెళ్ళాలి. అరుణాచలంలో ఖడ్గతీర్థం అని ఒక తీర్థం ఉన్నది. అందులో స్నానం చేసి భస్మం పూసుకుంటే, రుద్రాక్షలు ధరిస్తే వాడికి ఆ పాపం పొందింది. ఖడ్గతీర్థంలో ఒక్కోసారి నీరు ఉండదు, అటువంటిప్పుడు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి అడుగు పెడితే కూడా స్నానం చేసినట్టేట. కొన్ని కుండాలు ఉంటాయి, ఆ కుండాలు కొన్ని కాలములలో నీళ్లు లేకుండా అయిపోతాయి. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకి ఆ మధ్యన కొంతకాలం పాటు స్వామి పుష్కరిణిలో నీళ్లు లేకుండా చేశారు. అప్పుడు నీళ్లు లేనప్పుడు స్నానం చేయనప్పుడు ఏం చేయాలి? ఆ పుష్కరిణి దగ్గర ఉన్న మెట్టు దగ్గర ఇలా 2 చేతులు పెట్టి నమస్కరిస్తే అది కూడా స్నానము చేసిన ఫలితం ఇస్తుంది. ఇప్పుడు ఖడ్గతీర్థం ఉంది అక్కడ, ఆ తీర్థం దగ్గరికి వెళ్ళండి. నీళ్లు లేవు అనుకుందాం, కుళ్ళిపోయాయి అనుకుందాం నీళ్లు, ఒకవేళ ఏ కారణం చేతనం. అటువంటిప్పుడు ఆ తీర్థం దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల దగ్గర నిలబడి నమస్కరించి మానసికంగా ఈ ఖడ్గతీర్థంలో మునుగుతున్నాను, స్నానం చేస్తున్నాను అనుకుంటే వెంటనే వాడికి నిజంగా స్నానం చేసిన పుణ్యం వస్తుంది. అనంతరం ఇంత భస్మం పూసుకుని రుద్రాక్షలు ధరించి అక్కడెక్కడో చోట కూర్చుని అరుణాచల ప్రాంతంలో గుళ్ళోనో ఆ తీర్థం దగ్గర ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్ర జపం చేస్తే అటువంటి వాడు సంపూర్ణముగా అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతాడు. ఆ జపం చేసేటప్పుడు నిష్ఠతో చెయ్యాలి, ఇంద్రియ నిగ్రహంతో చెయ్యాలి, మనస్సు అటు ఇటు చెదరకుండా నమశివాయ అనాలి. అలా అంటే వాడికి బ్రహ్మహత్యా పాపం పోయినట్టే, క్షణాలలో పోతుందట. బ్రహ్మహత్యా పాపం ఒక నల్లని పురుష రూపం ధరించి హాహాకారం చేస్తూ భస్మం అయిపోతుంది. అటువంటి మహాపాతకములను తొలగించేటటువంటి అగ్నిస్తంభమే అరుణాచలేశ్వరుడి యొక్క రూపం. అంటే ఈ ప్రాంతంలో భిక్షాన్నం భుజించడం మంచిదట. అరుణాచలేశ్వరుడి సన్నిధానంలో ఎవరైనా ఉండాలనుకున్నారు 3 రోజులు 7 రోజులు 5 రోజులు ఎప్పుడొకప్పుడు అక్కడ నేను పురాణం చెప్పాను అరుణాచల మహాత్మ్యాన్ని. 5 రోజులు ఉన్నాం మేము, అప్పుడు మాకు కుదిరింది. ఆ 5 రోజులు భిక్షాటన చేసి జీవించమన్నాను. అంటే ఏమిటి? అక్కడ కనిపించేవాడి దగ్గరికి వెళ్ళి ముష్టెత్తుకోమని కాదు, అన్నం తింటున్నప్పుడు ఏమనాలి? నాయన వంటవాడా మేము డబ్బులు కట్టాం పెడ అని డిమాండ్ చేయకుండా భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరి అనుకుంటూ పెట్టేవాడిని యాచిస్తూ తినాలట. ఏ గురువు గారు వడ్డిస్తున్నారు అనుకోండి, గురువుగారే అన్నపూర్ణ అనుకోవటం, నాకు భిక్షాందేహి అనాలి. సాధారణంగా మనం అడుక్కోవడానికి సిగ్గుపడతాం, ఒక్కొక్కడికైతే అహంకారం కూడా వస్తుంది. మేమింత ఐశ్వర్యవంతులం, మాకు బిల్డింగులు ఉన్నాయి, పెట్రోలు బంకులున్నాయి, రిసార్టులున్నాయి, లేకపోతే అపార్ట్మెంట్లున్నాయి, లేకపోతే నేను డాక్టర్ని, నేను లాయర్ని, ఇన్ని రకాల ఊహలు వస్తాయి. కానీ ఆ ఊహలు పక్కన పెట్టి అహంకారం విడిచిపెట్టి శివుడి ముందు అందరం భిక్షుకులు అనుకుని భిక్షాందేహి అని అడుగుతూ ఆ ఆహారాన్ని పాత్రలో వేయించు తినడం చాలా మంచిది. ఒకవేళ ఎవరైనా అక్కడ మంచివాడు దొరికితే ఏమండి ఇంత భిక్ష ఇవ్వండి అని అడగడం తప్పులేదు. ప్రసాదాన్ని కూడా అడుక్కు తినమన్నారు. అసలు అడగనివాడు ఎవడున్నాడు ఈ లోకంలో? ఒక్కొక్కడొక్కటి అడుగుతాడు. ముష్టాడు మన దగ్గర అన్నం అడుగుతాడు, లేదా డబ్బులు అడుగుతాడు. మనం దేవుడు అడుక్కోట్లా, దేవా నాకు వ్యాపారం అభివృద్ధి అవ్వాలి, అది అడగడమే, అది ముష్టే. లేదా నాకు చదువు రావాలి, అమెరికా వీసా రావాలి. గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు గారు వెంటనే నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి, మంత్రం ఇవ్వాలి, ఏదో ఒకటి అడుగుతున్నాం. అడగడం అంటేనే యాచన. అంటే ఇంకేముంది? నేను అడుగుతున్నాను ఆయన్ని, ముక్తినిమ్మని అడుగుతున్నాను, అది యాచనే. ఈ విధముగా నిరంతరము మనందరం యాచకులమే. కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా యాచన చేసి భిక్షాన్నాన్ని తింటే మరీ మంచిదట. భిక్షాన్న భోజనం వల్ల కార్తీక పూర్ణిమ నాడు 1000 మంది బ్రాహ్మణులకి కైలాసములో అన్నం పెట్టడం వల్ల వచ్చే ఫలితం అరుణాచల క్షేత్రంలో లభిస్తుంది. ఇక అరుణాచలంలో ఉన్నప్పుడు తెలుసో తెలియకో చేసిన మరొక 2 పాపాలకు విముక్తి చెప్పారు. రోజు మద్యం తాగేశాడు కొంతకాలం ఒకడు, బుడ్డి సాయంకాలం అయ్యిందంటే బుడ్డి, వాడు తాగాడా బుడ్డి, వాళ్ళ ఆవిడికి విరిగిపోతుంది నడ్డి. ఇనప కడ్డీతో కొట్టేయడమే కదా రోజు. ఎలా బాధేస్తారండి బాబు కొంతమంది తాగేసిన వైకంలో. ఈ మహాపాపాలు. దీంతో పాటు ఈ తాగుడు వైకంలో తినకూడదు తెగ తింటారు వాళ్ళు. ఆ టైంలో హదీదీ లేదు, ఏ మాంసం పడితే ఆ మాంసం తింటారు.
ఈ తినకూడని మాంసాహారము, తాగకూడని మద్యము మొదలైనవి నిరంతరం తాగడం వల్ల వచ్చే దోష విముక్తి కోసం అరుణాచలంలో 5 రోజులుండి అరుణాచల మహిమ వినాలి. లేదా శతరుద్రియం అని ఉంది, అది అందరికీ వస్తుందా రాదు. అది వస్తే చదువుకోవచ్చు, రాకపోతే వినొచ్చు. లేదా ఇప్పుడు నేను చెప్పిన అరుణాచల మహాత్మ్యం రికార్డు చేసుకుని అక్కడ వింటే కూడా ఆ పాపం పోతుంది. అక్కడ చాలా లింగాలు ఉంటాయి. అరుణాచలానికి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే యముడు ప్రతిష్ఠించిన యమలింగేశ్వరాలయం మొదలైన ఉంటాయండో చుట్టూత. యముడు స్వయంగా అక్కడ ఒక లింగం ప్రతిష్ఠించాడు, తెలిసిన మీకు? ఆ లింగాన్ని తప్పక చూడాలి. ఇక్కడే కొంతమంది కొన్ని అనుమానాలు వచ్చాయి. ఏమంటే గిరి ప్రదక్షిణ చేస్తున్నాం, కాలినడకన వెళ్ళకపోతే ఆటోలో తిరుగుతున్నారు కొందరు, వెళ్ళొచ్చా అని కొందరు. ఎడ్ల బళ్ళ మీద, పూర్వం గుర్రాల మీద తిరిగేవారు, ఇప్పుడు ఆటోలు మొదలైన వాటిలో తిరుగుతున్నారు. కొంతమందికి ప్రదక్షిణ అంటే కాలినడకన వెళ్ళాలని తెలుసు, కానీ షుగర్ పేషెంట్లు ఉన్నారు, కాళ్ళు సక్రమంగా పనిచేయడం లేదు. అటువంటి వాళ్ళు చెప్పులు లేకుండా నడిస్తే ఎంత డేంజర్ అని ఒకసారి ఆలోచించండి. అందుకనే ప్రదక్షిణ మానేసి ఇంట్లో కూర్చుంటారు కొందరు. కానీ దానికి కూడా భగవంతుడు చెప్పాడు, ఆరోగ్యము సహకరిస్తే, యవ్వనంలో నువ్వు ఉంటే, నీ కాళ్ళకి రాళ్లు తగిలినా ఇబ్బంది పెట్టని స్థితిలో ఉంటే కాలినడకన వెళ్ళేవాడు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయవచ్చు. ఎందుకంటే అది శివుడే గనక. కానీ కాళ్లలో ముళ్ళు గుచ్చుకున్నా, మేకులు గుచ్చుకున్నా, రాళ్లు గుచ్చుకున్నా కాళ్ళు పూర్తిగా పాడైపోయి షుగర్ పేషెంట్ నాశనం అయిపోతాడు. కొందరికి సెప్టిక్ అయిపోతుంది, కొందరికి కాళ్ళు మెత్తబడిపోతాయి. అహోబలంలో పైన చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు ఎంత ఇబ్బంది పడతాయి. మరి అటువంటి చోట చెప్పులు వేసుకోక తప్పదు, అవునా? అలా చెప్పులు వేసుకోవచ్చనే అధికారం ఇచ్చాడు శివుడే స్వయంగా. మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవుడికి రోగం వచ్చినప్పుడు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రదక్షిణ చేయొచ్చు. ప్రదక్షిణ మానద్దు. కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా ప్రదక్షిణ చేయడానికి నీ శరీరం సహకరించకపోతే చెప్పులు వేసుకునైనా ప్రదక్షిణ చేయగాని ప్రదక్షిణ మానద్దు. ఉపవాసం ఉండలేకపోతే కొంచెం తిని ఉపవాసం ఉండి కానీ పూర్తిగా మానకు. అసలు చెప్పులు వేసుకుని కూడా నడవలేని దుస్థితిలో ఉన్నారనుకోండి కొంతమంది, మరీ ముసలివాళ్ళు. లేదా ముసలివాళ్ళు అనడానికి లేదులేండి, జాంబవంతుడు ఆయన నడిచేస్తాడు. కొందరికి ముసలివాళ్ళు అనడానికి లేదు, పాతికాళ్ళకి ముసలాళ్ళు. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్టుగా ఉంటారు పాపం. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఆటో ఎక్కువ, గుర్రం ఎక్కువ, ఎడ్ల బండి ఎక్కువ, ఏదో రకంగా మొత్తం మీద ప్రదక్షిణ చేయవచ్చు. ఇంట్లో కూర్చుని వేళకెంత పులుముకుంటూ చెత్తా చెదారం తినడం కంటే, సీరియల్ చూడడం కంటే, ఆటో ఎక్కి కానీ, కారు ఎక్కి కానీ, ఎడ్ల బండి ఎక్కి కానీ, గుర్రం బగ్గి ఎక్కి కానీ ఏదో రకంగా ప్రదక్షిణ చెయ్యండి. కాకపోతే ఆరోగ్యం సహకరిస్తే కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగు, లేదా చెప్పులు వేసుకో, లేదా వాహనం ఎక్కువ. ప్రదక్షిణ చేసుకున్నంతసేపు మాత్రం పిచ్చివాగుడు ఆపకుండా ప్రదక్షిణ చెయ్యి. భక్తితో నమశివాయ నమశివాయ అనుకో, లేదా శివుడి మీద పాటలు పాడుకో, లేదా గురువు గారు చెప్పిన పురాణాలు ఈ మధ్యన వింటున్నారుగా చాలామంది యూట్యూబ్లో. అటువంటి వాడు ఈ వాట్సాప్లో వాటిలో ఈ చెత్త వినడం కంటే పెళ్ళంత కవితతో ఏం చెప్తున్నావు, నేను నడుపుతున్నానా అనక దాని బదులు ఈ పురాణం వినండి హాయిగా. ఈ అరుణాచల మహిమ వింటూ ప్రదక్షిణ చెయ్యండి. అప్పుడు వాడికి సంపూర్ణ ఫలితం వస్తుంది. చెయ్యవలసిన రీతిలో చెయ్యాలి, అంతే తప్ప మానేయమని లేదు. ఎందుకు చెప్తానంటే పాపం ఒక ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా నడవలేడు, అందుకని చెప్పులు వేసుకుని నడుస్తుంటే కింద వాడు కామెంట్, వాడు అరుణాచలం పరమ పవిత్రం, మరి ఈయనకి తెలియదు చేసేవాడికి పాపం, వీడు ఒక్కడిగా తెలిసినట్టుగా. సలహాలు ఇవ్వడం చాలా తేలికండి. చెప్పులు లేకుండా తిరగాలంటాడు అన్నవాడు ఎప్పుడూ వెళ్ళి ప్రదక్షిణ చేయడు చెప్పులు లేకుండా. వాడి ఇంట్లో కూర్చుని దద్దోజనం తింటాడు, లేదా పలావు తింటాడు. ఈ దౌర్భాగ్యుల కామెంట్లు పట్టించుకోకండి. అస్సలు మీరు గుర్తుపెట్టుకోవలసింది ఏంటంటే, ఈ నోటికొచ్చినట్టు వాగేటటువంటి నికృష్టుల యొక్క కామెంట్లు తీసి అవతల పారేయండి. మీరు భక్తితో తిరుగుతున్నారు, మీకు పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. నేను చెప్పాను, నమ్మండి అంతే. భగవంతుడు మనల్ని రక్షించడానికి పెట్టాడు, ఇవి భక్షించడానికి కాదు. ఉపవాసం ఉండలేకపోతే అన్నం తిని పూజ చేయమన్నాడు తెలిసిన. పద్మపురాణంలో భాగవత మహిమ ఉంటుంది. అందులో ఏమన్నాడో తెలుసా? భాగవత సప్తాహం చేసుకున్నప్పుడు పగలంతా ఉపవాసం ఉంటే నీ ప్రాణం పోతుంటే అప్పుడు ఉపవాసం ఉండద్దు. నోపవాసంతు కర్తవ్యం, అసలు ఉపవాసం వద్దు అన్నాడు, అంతే, కర్తవ్యం కాదన్నాడు. భోజనంతు వరం మన్యే కథాశ్రవణకారకం, భాగవతం వినడానికి నీ ప్రాణం పోతున్నప్పుడు భోజనమే చెయ్యి. భోజనంతు వరం మన్యే, భోజనమే మంచిది అని నేను అంటున్నాను అన్నాడు వ్యాసుడు. వ్యాసుడు చెప్పాక నువ్వు కాదండం ఎందుకు? నీ శరీరం పని చెయ్యదు, ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, అన్నం తినకపోతే ప్రాణం పోతుంది. అప్పుడు ప్రాణం పోతున్నా సరే అలాగే భాగవతం
అని చచ్చిపోతామా? చావకూడదు. శుభ్రంగా ఎంతో కొంత తిను. కాకపోతే మలమూత్రములు ఎక్కువగా రాకుండా ఉండడం కోసం తక్కువ తిను, తక్కువ త్రాగు అన్నాడు అనమాట. 10 సార్లు కాఫీ తాగి అన్నం మానేమని ఉపవాసం ఉండమన్నాం కదా అని 50 కాఫీలా? అది ఇంకా డేంజర్. గ్యాస్ ట్రబుల్ వస్తుంది, గ్యాస్ ప్యాసు, ఇక అక్కడి నుంచి గెదగెదలు ఆడిపోతారు. తెగ తాగితే ఏమవుతుంది? కాబట్టి దానికంటే కొంచెం ఏదన్నా తిని చేసుకో అని చెప్పారు. ఇలా చెబితే కానీ అర్థం కాదు కాబట్టి చెప్పవలసి వస్తుంది అనమాట. వేదవ్యాసుడు కరుణామూర్తి, ఆ వ్యాసుడు విష్ణు స్వరూపుడు, భగవంతుని యొక్క రహస్యాలు మనకి చెబుతూ మనం ఎలాగా అర్చన చేస్తే తరిస్తామో చెప్పాడనమాట. లఘువుగా ఆహారం తీసుకో. శివరాత్రి నాడు ఇంత తినకుండా కొంచెం తిను. అప్పుడు నిద్ర రాదు, ఎక్కువ నీరసం రాదు. ఓ వాయి ఇడ్లీ తిన్నాం అనుకో, ఇక నిద్ర వస్తుంది. 10 సార్లు బాత్రూములకు వెళ్లాల్సి వస్తుంది. అసలు తినకపోతే కళ్ళు తిరిగి కింద పడతావు. ఈ రెండింటికి కాకుండా ఏదో ఒక్క 2 ఇడ్లీ తినంటే, ఈ మధ్యన ఒక ఆయన 2 ఇడ్లీ తినమన్నారు గురుగారు, ఏకంగా ఇంతంత ఇడ్లీ వేయించుకున్నట్ట. వాళ్ళు అలా కాదు, అక్కడ ఈ 2 ఇడ్లీ తినమంటే అవి ఏదో నెమలి గుడ్డంత చిన్నవి తినాలి. లఘువుగా ఆహారం తీసుకుని ఆరోగ్యములు కాపాడుకుంటూ అర్చన చేస్తే ఇహము పరము రెండూ కలుగుతాయి. ఇక కొంతమంది తెలుసో తెలియక బంగారం అపహరిస్తూనే ఉన్నారు కదా. బస్సు ఎక్కామా కొట్టేస్తాడు గొలుసు, కూర్చుంటే షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు ఉంగరం పట్టుకుపోయాడు ఒక నాకు. అప్పటి నుంచి నేను ఎవరికి చేతులు ఇవ్వట్లా. భలే పట్టుకుపోతారండి వాళ్ళు. చేతుల్లో ఊపాడు ఒక 5 నిమిషాలు. వాడు ఎవడో గురువు గారు అన్నాడు. ఓ ఉంగరం వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి ఉంగరాలు మానేశా. అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే, ఏదో రకంగా బంగారం ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సువర్ణమును అపహరించటం వల్ల 3 జన్మల్లో కుష్ఠరోగం, 4 జన్మల్లో క్షయరోగం, 5 జన్మల్లో కిడ్నీలు, మూత్రపిండాల రోగాలు వస్తాయి. తెలుసా? ఈ రోగాలన్నీ మనం పూర్వజన్మలో తెలియక బంగారం అపహరించడం వల్లే వస్తున్నాయి. ఇప్పుడు ఆ పాపం ఈ జన్మలోనే పోగొట్టుకుంటే ఉత్తమ జన్మ వస్తుంది, లేదా మోక్షమైన వస్తుంది. దానికి ఏం చెయ్యాలి? అరుణాచల క్షేత్రంలో కుదిరితే స్వామివారికి, అరుణాచలేశ్వరుడికి, లేదా ఎక్కడ పడితే అక్కడ బోలెడని లింగాలు ఉన్నాయి. దారి పొడుగుతా ప్రదక్షిణలో అఖండముగా లింగములు దర్శనమిస్తాయి. నీకు తోచిన చోట కాసేపు కూర్చుని ఒక శివలింగాన్ని బిల్వపత్రములతో పూజించు. బిల్వపత్రములతో పూజిస్తే ఎవడో బ్రాహ్మడికి కొంత అన్నదానమో లేక దానమో చేసుకుంటే ఈ సువర్ణ అపహరణ దోషం పోతుంది. అది అరుణాచలం యొక్క గొప్పతనం. ఒకవేళ 3 నెలల పాటు అరుణాచలంలో ఉండి రోజు 1000 దీపాలు ఏదో శివలింగం దగ్గర వెలిగిస్తూ బ్రాహ్మణులకు యథాశక్తిగా దానం చేసుకుంటే, లేదా తన కూతురికి పెళ్లి అక్కడుండగా నిశ్చయిస్తే అది కన్యాదానం అవుతుంది కదా, అలా కన్యాదానం చేసుకుంటే అటువంటి వాడికి ఏ దొంగతనం పాపమైనా పోతుందట. భూమండలంలో అనేక రకాల దొంగతనాలు ఉన్నాయి. ఈ సకల చోర పాపాలు, చౌర్య పాపాలు తొలగిపోతాయి. అంత గొప్పవి. ఇంకో రహస్యం ఉందండి. తెలుసో తెలుకో గురువుగారి భార్యను ఎత్తుకుపోయాడు. గురు భార్యా సంగమం వంటి దోషం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. దానికి ఏం చేయాలి? ఈ అరుణాచలంలో ప్రదక్షిణ చేస్తున్నంతసేపు శివుణ్ణి తలుచుకుంటూ 5 లేక 10 మంది బ్రాహ్మణులకి దాన ధర్మాలు చేసి 3 నెలల పాటు అక్కడే ఉండి శివుడి దగ్గర దీపం వెలిగిస్తే గురుపత్ని సంగమ దోషం తొలగిపోతుంది. ఇంకా ఏ రోజుకా రోజు ఫ్రిడ్జ్లో పెట్టకుండా అప్పటికప్పుడు కోసిన పువ్వులను శివుడికి సమర్పిస్తే అరుణాచల క్షేత్రంలో వాడు హత్యాపాపాల నుంచి, తెలుసో తెలుగు చాలా మందిని చంపిన హత్యాపాపాలు కొంతమంది దగ్గర ఉంటాయి. మనుష్యులే కాదండి హత్యాపాపం అంటే. పందులు చంపి తినచ్చు, మేకల్ని తినచ్చు. ఇక ఆదివారం వచ్చిందంటే చేపల్ని బర్ర అని అరగదీసి చంపి తిన్నటువంటి పాపం ఉండొచ్చు. ఇంట్లో దోమల్ని, చీమల్ని, ఇటువంటి వాటిని చంపిన పాపం కూడా ఉంటుంది కదా. ఎంత కాదనుకుని ఇల్లంతా చీమలం అయిపోతుంటే చీమలు మందేస్తారు. అదేదో లక్ష్మణ రేఖ, రామరేఖ, శత్రుఘ్న రేఖ, కృష్ణరేఖ, బలరామ రేఖ, ఏవో రేఖలు రాసి చీమల్ని బొద్దింకలు చంపుతున్నారు, హిట్లు కొడుతున్నారు. దాంతో మీరంతా హిట్ లిస్టులో గడిపోయినట్టు ఎవరి దగ్గర ఈ హిట్లు కొడితే. ఇది కాకుండా ఆలౌట్లు, దాంతో నువ్వు ఆలౌటే. జీవహింస చేయకుండా ఎవడ బతకగలండి? హింస చేయని వాడు లేడి జగమున, ఈ భూలోకంలో హింస చెయ్యని వాడు ఒక్కడు లేడు. ఆఖరికి ఒక ఆయన, నేను ఎప్పుడూ శాకాహారం తప్ప మాంసం తినలేదు అన్నాడు ఆయన. అనుకోకుండా గుత్తొంకాయ కూర వండింది వాళ్ళ ఆవిడ. గుత్తొంకాయ కూరని తిన్నాడు. దాంట్లో తెల్ల పురుగులు ఉన్నాయి.
4 పురుగులు తినేశాడు. అవి కడుపులో అరిగిపోయాయి. ఇది మరి జీవహింస కాదు? మేము ఒకప్పుడు చాలా కాలం సప్తాహాలు చేస్తూ తిరిగిన రోజుల్లో, ఆ రోజుల్లో ఎప్పుడు 2000 సంవత్సరం 1999 కాలంలో వెస్ట్ బెంగాల్ వెళ్ళాం. అక్కడి నుంచి గౌహతిలో దేవీ భాగవతానికి వెళ్ళాం. ఈ వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో 3 రోజులు ఉన్నాం. కలకత్తాలో ఒక బెంగాలీ బ్రాహ్మణుల ఇంట్లో భోజనం ఏర్పాటు చేశారు ఈ పారాయణ చేసేవాళ్ళకి. మా గురువు గారికి తెలియకుండా అక్కడ మకాం పెడతామని పాప వెళ్ళిపోయి ఆ బెంగాలీ బ్రాహ్మణుడు ఇంట్లో పెట్టారు. ఎందుకన్నా నేను కుక్కర్ తెచ్చాను, నేను వండి పెడతానంటే వినిపించకుండా మీరు పెడితే ఏముందండి, అంతసేపు ఆవకాయ అన్నమును దబ్బకాయ అన్నమును. అదే ఆ బెంగాలీ బ్రాహ్మణుల ఇంట్లో భోజనం బాగుంటుందిట అని ఈ పారాయణ పరులు 5 అక్కడికి వెళ్ళారు. ఆ బెంగాలీ బ్రాహ్మణుడు మంచి చారు కూడా వేశాడు అన్నిటితో పాటుగా. చారు భలే రుచిగా ఉందని అప్పడాలు నంచుకు తినేశారు. 3 రోజులు తిన్నాక 3వ రోజు మా దగ్గరికి వచ్చిన ఒక ఆయన ఉన్నాడులేండి. ఆయన ఇంత బాగుంది చారు, ఈ చారు ఎలా పెట్టాలని అడిగితే చారు పెట్టడానికి ఏం చెప్పాడు, రొయ్యల పొట్టు తెచ్చాడు, ఎండు చేపలు 2 వేశాడు. ఇవి వేసి ఇదండి చారు అన్నాడు. ఇక చూడండి అది చారు కాదు, ఇది బేహారు అండ మొదలెట్టాడు. బెంగాలీ వాళ్ళంతా అక్కడ బ్రాహ్మణులు కూడా శుభ్రంగా చేపలు తింటారు, జలపుష్పాలని. అది మాంసాహారం కాదు వాళ్ళ దృష్టిలో. మరి అందువల్ల మీరు ఎప్పుడైనా బెంగాల్ బ్రాహ్మణులు ఇళ్లలో పోయినారు కంటే ఇది ఒకటి ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు, అందుకే వెళ్ళలేదు. వినకుండా వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది అనుకోండి. ఇక ఆ తర్వాత ఆయన ఏడ్చి నా ఎంత బతికి ఎంత నిష్ఠాగరిష్ఠుండయి చివరికి రొయ్యల చేర తాగింది, అందులో పైకి ఎండు చేపలు 2 వేశాడు. వెండి బంగారం అనేవాడు పైగా ఆయన. వెండి బంగారం అంటే ఎండు చేప వెండిట, బంగారం అంటే రొయ్యల పొట్టుట. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఎటువంటి తెలుసో తెలియక ఇలా తినడం వల్ల, హింస చేయటం వల్ల, దోమలు చంపడం వల్ల, చీమల్ని చంపడం వల్ల, ఇంట్లో భామల్ని చంపడం వల్ల వచ్చిన ఈ పాపం పోవాలి, లేదా ఇతరులకు విషం పెట్టి చంపిన పాపం పోవాలంటే ఏం చెయ్యాలి? సరికొత్త పుష్పాలతో, తాజా పుష్పాలతో, తామర పువ్వులతో, ముఖ్యంగా మల్లె పువ్వులతోటి నెల్లాళ్ల పాటు అరుణాచలేశ్వరంలో శివలింగాలకి పూజ చేస్తే ఈ భయంకర హత్యాదోషాలన్నీ పటాపంచలైపోతాయి, నశించిపోతాయి. ఈ నెల్లాళ్ళలో 3 నెలల్లో అక్కడ ఉండి ఈ పువ్వులతో పూజ చేస్తున్న రోజుల్లో మాత్రం కొంచెం నియమం పాటించాలి. బ్రహ్మచర్య నియమం, నేల మీద సాపేసు పడుకునే నియమం, ఇలాంటి నియమాలు పాటించాలి. శివుడికి పాలు నివేదన చేసి ఆ పాలు తాగితే కూడా ఈ హత్యాదోషములు పోతాయి. తినకూడనివి తినడాన్ని సంస్కృతంలో అభక్ష్య భక్షణ దోషము అంటారు. అంటే తినడానికి పనికిరాని పదార్థములను తినడం వల్ల వచ్చిన పాపం. ఆ పాపం అరుణాచలేశ్వరుడికి నివేదన చేసిన పాలు తాగడంతో పోతుందిట. అందుకే అరుణాచలంలో శివుడికి పాలు నివేదన చేసి తీర్థం ఇస్తారండి. అలాంటప్పుడు ఆ తీర్థం తాగండి. గుళ్ళో కుదరకపోతే ప్రదక్షిణలో చాలా లింగాలు ఉన్నాయి కదా, ఆ లింగాల్లో ఏ లింగమునకైనా సరే పాలు నివేదన చేసి ఆ పాలు కొంచెం తీర్థంగా తీసుకుంటే ఆ పాపం పోతుంది. మరి కొంతమందికి పిసిరుగొట్టుతనం ఎక్కువ. పిసిరుగొట్టుతనం కంటే గొప్ప పాపం మరొకట్లేదు. లోభశ్చేత్ అగుణేనకిం, పిసిరుగొట్టుతనం ఒకటి ఉంటే అదే మహాపాపము అన్నారు. ఈ పిసిరుగొట్టుతనంతో ఉన్నవాడికి ఈ పాపం పోవాలనిపిస్తే అరుణాచలానికి వెళ్ళి ఎంతో కొంత ధనం దానం చేస్తే ఈ పాపం పోతుంది. ఇంకా ధర్మం లేదు, వేదము లేదు అని ధర్మమును, వేదమును, సత్యమును నిందించిన దుర్మార్గుడు అరుణాచలంలో సంవత్సరం ఉండాలట. ఉండలేకపోతే కనీసం శివరాత్రి నాడు అక్కడుండి పంచాక్షరి మంత్ర జపం చేసి నేను జీవితంలో అసత్యమాడను, శివనింద చెయ్యను, ధర్మమును తిట్టను అని అంటే ఆ పాపం తొలగిపోతుంది. ఇలా అనేక విశేషములు ఈ అరుణాచలం గురించి శివుడు బ్రహ్మకి విష్ణువుకి చెబుతున్నాడు. ఎక్కడా? లింగ రూపంలో ఆవిర్భవించిన కాలంలో. ఆనాడున్న అగ్నిస్తంభం ఉపసంహరించుకొని ఆ వేడి తగ్గించుకొని మొదట్లో రత్నాల లింగంగా, తర్వాత బంగారు లింగంగా, తర్వాత వెండి లింగంగా, ఇప్పుడు కలియుగంలో శిలాలింగంగా ఏర్పాటు చేశాడనమాట. కలియుగంలో శిలాలింగమే సేఫ్టీ కనుక. అటువంటి దివ్యలింగం అరుణాచల లింగం. ఇంకా అక్కడున్న కొన్ని విశేషాలు రేపటి రోజు యథాప్రకారంగా, మళ్ళీ ఇప్పటికి 12 రోజులు గడిచింది, రేపు 13వ రోజు కదా, 13వ రోజు కార్యక్రమంలో 6:15కి మళ్ళీ మనం కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.